నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కూర్మనాథాయ నమః. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయ గోపురం ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి పొంది దశావతారాల్లో రెండవ అవతారమైనటువంటి కూర్మావతారంలో ఇక్కడ గోవిందుడు మనకు దర్శనమిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తుంది ఆ శ్రీకూర్మం యొక్క ఆలయ గోపురం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళానికి 18 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే గ్రామంలో గోవిందుడు కూర్మావతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. ఈ ఆలయం అనేది చాలా ప్రాచీన ఆలయం, రాతి కట్టడం. ఇది ఏకగ్రామ శిలామయ తోరణం ఈ శ్రీకూర్మనాథ ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఇక్కడ ఆలయ ప్రాకారంలోని మనకు కనిపిస్తున్నటువంటి స్తంభాలు అన్నీ కూడా ఒకేలా ఉండవు. ప్రతి స్తంభానికి చిన్న స్వరూపితేనే ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రసిద్ధి. నెక్స్ట్ అట్లాగే ఈ ఆలయంలోని 2 ధ్వజస్తంభాలు ఉండడం కూడా ప్రతీతి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయానికి వెనక భాగంలో ఉన్న ధ్వజస్తంభం. అలాగే ఆలయానికి ముందు భాగంలో కూడా ఒక ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది. చూడండి, ఇదొక ధ్వజస్తంభం, అలాగే వెనక వైపు ఒక ధ్వజస్తంభం ఉంది. నెక్స్ట్ 2 ధ్వజస్తంభాలు ఉండడం కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ ప్రపంచంలోని ఏ దేవాలయంలోనైనా మూల విరాట్ తూర్పుకు అభిముఖంగా ఉంటాడు, కానీ ఇక్కడ శ్రీ కూర్మనాథుడు పశ్చిమ దిక్కుకు అభిముఖంగా ఉండడం కూడా ప్రత్యేకత. ఈ ఆలయానికి ముందు శ్వేత పుష్కరిణి అనే తీర్థం అనేది ఉన్నది. అక్కడ మనం స్నానాన్ని ఆచరించి శ్రీ కూర్మనాథుని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇక్కడ కర్మకాండలు, పితృదేవతలకి సేవలు అన్నీ కూడా ఇక్కడ జరపడం అనేది చాలా ప్రతీతి. ఇక్కడ కర్మకాండలు జరిపిన వాళ్ళకి సాలగ్రామ శిలలుగా అవి మారుతాయనేది కూడా ఇక్కడ ప్రతీతి. చాలా ప్రసిద్ధి దేవాలయం ఇది. శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే కూర్మావతారంలో ఉన్నటువంటి ఏకైక ఆలయం శ్రీ కూర్మనాథ ఆలయం.